ఎక్కువ సమయం సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి మీరు సూచించే సహజ ఆహారాలు లేదా యునాని నుస్ఖాలు ఏమిటి? ఈ రోజు నేను ఒక నుస్ఖా చెప్తాను, మీరు దాన్ని ఫాలో అవ్వండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక ఖజూర తీసుకోండి, దాన్ని కట్ చేయండి. దాన్ని కట్ చేసిన తర్వాత అందులో మీరు 2 లవంగాలు వేయండి, అందులో మీరు ఒక ఇలాచీ అంటారు కదా అది వేయండి, 2 వెల్లుల్లి వేయండి, అంటే కొంచెం దార్చిని అని వస్తుంది అది కూడా వేయండి. దాంట్లో 2-3 చుక్కలు మీరు సోంఫ్ వేయండి. దాంట్లో ఏంటంటే ఒక బౌల్లో పెట్టేసి హనీ ఉంటుంది కదా, ఒక 2 స్పూన్స్ వేసేయండి. రాత్రంతా పెట్టండి. మన పొద్దున పూట లేవంగానే అది ఒక పాన్ లాగా తినేయండి. రాత్రంతా నానబెట్టండి దీన్ని. డెఫినెట్లీ అదంతా నానిపోతుంది. దాని తర్వాత ఎంత విపరీతంగా మీకు ఆనందం ఉంటదంటే వాకింగ్కి వెళ్ళిపోండి పొద్దున ఇది చేసేసి. ఇది ఒక బెస్ట్ రెమెడీ. ఇది ఫాలో అవ్వండి. నా పేషెంట్స్ వేలాది మంది వాడుతున్నారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది కంటిన్యూ 3 months వాడండి, ఆపణ వద్దు. ఒక్క లవంగా 1/2 kg మటన్ అంత ఎనర్జీ ఉంటుంది అందులో. అయితే ఇవి వాడండి. ఇంకోటి ఏంటంటే ఆహారంలో ఏ ఫ్రూట్స్ వచ్చినా ఏ సమయంలో ఆ ఫ్రూట్స్ వాడండి. ఏ సీజన్ లో ఏ ఫ్రూట్స్ వచ్చినా ఆ ఫ్రూట్స్ వాడండి. కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఉంటే మీరు వాడొచ్చు. డైట్ టైం ప్రకారం తీసుకోండి. ఇలాంటి మళ్ళీ రెమెడీస్, ఇలాంటి నుస్ఖాకు, ఇలాంటి ట్రీట్మెంట్ కొరకు ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు, పెళ్లిళ్ళు ఇప్పుడు నిశ్చయించున్న వాళ్ళు, ఎలాంటి ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ రెహమాన్ MD యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ.